ఫిట్నెస్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం. రోజంతా యాక్టివ్గా ఉండేందుకు కండలు పెంచుకోవడం ఏమాత్రం తప్పు కాదు. ఇందుకోసం ఫిట్నెస్ మంత్రాన్ని అనుసరించడం ఇంకా అవసరం అనుకుంటే జిమ్లో ఎక్కువసేపు వర్కౌట్స్ చేయడం వరకు ఓకే. అయితే సిక్స్ ప్యాక్ పిచ్చి పీక్స్ కు చేరితే మాత్రం కథ అడ్డం తిరుగుతుంది. ఈ మధ్య జనాల సిక్స్ ప్యాక్ రేస్ ను మెడికల్ మాఫియా క్యాష్ చేసుకుంటోంది. జిమ్లలోనే యువకులకు స్టెరాయిడ్స్ డ్రగ్స్ అలవాటు చేస్తోంది. దీంతో తొందరగా కండలు పెంచుకునేందుకు స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లను వినియోగిస్తున్నారు కొంతమంది. అయితే ఈ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ వాడకం ద్వారా కిడ్నీలు చెడిపోవడమే కాకుండా ప్రాణాలకే ప్రమాదం. జిమ్లలో వర్కౌట్స్ చేస్తున్న వారికి నిషేధిత స్టెరాయిడ్స్ వాడొద్దని చెప్తున్నామన్నారు శంషాబాద్ సిఐ శ్రీనాథ్. ఇప్పటికే జిమ్ ట్రైనర్లకు, కోచ్లకు హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు. అటు జిమ్ సెంటర్లపై పోలీసుల నిఘా కొనసాగుతోందని అన్నారు. ఇక నిషేధిత స్టెరాయిడ్స్ వాడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న సిఐతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. కండలు పెంచేందుకు ఈ మధ్య కాలంలో కోచ్లు ఎక్కువగా ఈ మెఫాటిరమైన్ సల్ఫేట్ అన్న ఒక ఇంజెక్షన్లని ఎక్కువగా వాడిస్తున్నారు. ఇది మొత్తం కూడా నిషేధితమైనది. వీటికి సంబంధించి నిన్న శంషాబాద్ పోలీసులు ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి శంషాబాద్ ఎస్హెచ్ఓ శ్రీనాథ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏంటంటే ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి? ఇద్దరిని పట్టుకున్నట్లుగా తెలుస్తుంది ఏంటి సార్? నిజమే. ఈ ఎవరైతే జిమ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు తొందరగా బాడీ పెంచాలనే ఉద్దేశంతో ఈ నిషేధితమైనటువంటి బాడీకి హాని కలిగించేటువంటి ఉత్ప్రేరకాలు లాంటి మెడిసిన్స్ వాడుతున్నాడు. దానిలో భాగంగానే ఈ మెఫెంటమైన్ సల్ఫేట్ అని చెప్పి ఈ ఇంజెక్షన్స్ ఒక 30 నిన్న సీజ్ చేయడం జరిగింది. ఆ కన్సర్న్ డ్రగ్ ఇన్స్పెక్టర్ నుంచి కంప్లైంట్ తీసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇటువంటి అంటే మా పోలీస్ తరపునటువంటి సూచన ఏంటంటే ఇటువంటి మన శరీరానికి హాని కలిగించేటువంటి ఇంజెక్షన్ కానీ డ్రగ్స్ని కానీ వాడకుండా ఉంటే మంచిది. ఈ ఇద్దరు ఎవరండి? ఇప్పుడు మీరు అరెస్ట్ చేసిన ఇద్దరు ఎవరు, ఎట్లా మనకు దొరికారు, ఏంటి? ఇది మా టీం ఒకటి అంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మేము ఎస్ఓటి అండ్ ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ అంతా కలిసి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ అజాజ్ మొయిద్దీన్ అని ఒకతను, తర్వాత మహమ్మద్ అక్రమ్ అని చెప్పి వీళ్ళిద్దరు ఒక 30 బాటిల్స్ అంటే ఇంజెక్షన్స్, ఒక్కొక్క బాటిల్లో 3 ఇంజెక్షన్స్ అట్లా వస్తుంది, అది 30 mg. సో వీళ్ళు వాటిని మిగతా వాళ్ళకు ఎవరైతే జిమ్కు పోతారో, ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో, తొందరగా పెంచాలని అనుకుంటారో కండాలని, అట్లాంటి వాళ్ళకు వీళ్ళు చేసి వీళ్ళు తక్కువ ధరకు తెచ్చుకొని ఎక్కువ ధరకు కూడా అమ్ముతున్నట్టు మా నోటీస్కి వచ్చింది. వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది అండ్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. కోచ్లకు మీరు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారు? ఎందుకంటే ఇవన్నీ కూడా కోచ్ల సమక్షంలో తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కోచ్లకు కూడా మీరేం చెప్తున్నారేంటి? అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్లను ప్రలోభపెట్టి ఇది తొందరగా బాడీ పెంచాలని చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇట్లాంటివి ఇస్తున్నట్టు మా నోటీస్ కూడా వచ్చింది. ఇప్పుడు మా లిమిట్స్లో ఉన్నటువంటి అన్ని జిమ్ సెంటర్ల మీద నిఘా పెట్టడం జరిగింది. ఒకవేళ అట్లాంటివి ఏమైనా నోటీస్కి వచ్చినట్లయితే వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవడానికి చూస్తున్నాము. అందరికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అన్ని మా టీమ్స్ అంతా కూడా అన్ని జిమ్స్ కానీ తర్వాత ఇవి ఎక్కడెక్కడ వాడే అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇది నిషేధిత ఉత్ప్రేరకాలకు సంబంధించిన అంశంలో మొత్తం కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. వాళ్ళ దగ్గర నుండి 30కి పైగా కూడా ఇవి ఇంజెక్షన్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే కోచ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఎవరు కూడా వినియోగించకుండా చూడాలి. ఒకవేళ అలాంటివి వినియోగిస్తే మాత్రం వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేది శంషాబాద్ ఎస్హెచ్ఓ శ్రీనాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ.